నమస్తేనండి సిఎస్ రావు. ప్రపంచవ్యాప్తంగా అఖండ పూనకం అని చెప్పి బాలకృష్ణ అభిమానులు మాత్రం సంబరపడుతున్నారు. అయితే యాక్చువల్‌గా ఆ సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కాశీ నుంచి కాశీ అఘోరా శక్తిపీఠం అధిపతి బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనతోటి ఇంటరాక్ట్ అవుతుంది. నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. చెప్పండి. సినిమా అఖండ మీరు చూసారా? అఖండ నేను చూడలేదు. మీరు చూసినట్టున్నారు. చూసారా? చెప్పండి, మీకు ఏం డౌట్లు ఉన్నాయి అడగండి. సినిమా ఎలా ఉంది? మీరు చూసారా? సినిమా చాలా బాగుంది. కానీ చాలా మందికి, అంటే నాకు పర్సనల్ గా ఫోన్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రతి ఒక్క హిందువు సినిమా చూడాలి అని అంటున్నారు తప్పితే, మనిషి అనేవాడు ఎవరైనా సరే అఖండ 2 ఖచ్చితంగా చూడాలి. మన విలువలేంటి, మన సాంప్రదాయాలేంటి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, భగవద్గీతలో ఏం చెప్పారు, మనం ఎటువైపు వెళ్తున్నాం, అఘోరాలంటే అంత చులకనేంటి, భగవంతుడు ఉన్నాడా లేడా, ఇటువంటి వాటి అన్నిటికీ అఖండ సమాధానం చెప్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఫైటర్స్ నాకు తెలిసి స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అనుకుంటాను. నాకు అఘోరా అంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను, అఘోరా ఈజ్ ఈక్వల్ టు లార్డ్ శివ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ సనాతన ధర్మము అంటేనే వేద ధర్మం. మరి హైందవం అంటే ఏంటి? హైందవం అనేటువంటిది ఒక సంస్కృత పదం నాకు తెలిసినంత వరకు. దాని అర్థం ఏంటంటే అందమైనది అని, అద్భుతమైనది అని. అంటే భారతదేశం చాలా అందమైంది, అద్భుతమైనది, ఎన్నో సంపదలని భూగర్భంలో దాచుకున్నది, అన్ని ధర్మాలని గొప్పగా ఆచరించేటువంటిది. ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. సినిమాలో మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఆవిష్కృతమైనయా? ఆల్మోస్ట్ ఉంటాయి, డౌట్ లేదు అందులో డౌట్ లేదు. అంటే చాలా మందికి సనాతన ధర్మం అంటే ఏంటో కాస్త తెలిసిన, హైందవం ఏమిటి కొత్త పదం చాలా మందికి తెలియదు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇకపోతే బాలకృష్ణ గారు, ఆయన అందులో నటించాడు అంటే నాకెందుకో మనసు ఇష్టపడట్లా చెప్పడానికి. శివుడు ప్రవేశించాడు అంటే బాగుంటుందేమో అనిపించింది. అక్కడ ఫైట్స్ గురించి చాలా మంది అడిగారు నన్ను, ఏంటి అసలు మనిషిని దిష్టి తీస్తారా అని. ఇక్కడ అఘోరా అంటే అఘోరా ఈజ్ ఈక్వల్ టు లార్డ్ శివ అని ముందరే చెప్పే కదా. అసలు ఫైట్స్ చెయ్యక్కర్లా. అఘోరాకి విపరీతమైన కోపం వస్తే గట్టిగా లేచి నుంచుని కాలుతో భూమిని ఒక తన్నుదంటే జనాలంతా చచ్చిపోతారు. కాకపోతే దిష్టికి గుమ్మడికాయ వాడతారు. బాలకృష్ణ గారు ఏంటంటే కనపడింది అంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి, అఘోర శక్తి అనుకోండి, శివశక్తి అనుకోండి, ఆ సమయంలో ఆయనకి అది కావాలి కాబట్టి చేతికి ఏది కనపడితే దాంతో దిష్టి తీశాడు అనే భావనతో ఉండొచ్చు. ప్రతిదానికి చాలా మంది లాజిక్ లేదు, ప్రతి దానికి లాజిక్ ఉంటుంది. కాకపోతే సినిమాలో శివుడు మూడో కన్ను తెలిస్తే భస్మం అయిపోయినట్టుగా చూపిస్తే సినిమా అనేటువంటిది ఉండదు. కాబట్టి దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారు ఈ విధంగా చేసి ఉండొచ్చు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా
రామ లక్ష్మణుల గారికి కూడా ఫైట్ మాస్టర్ల గారికి ఈ తలకాయ తిప్పడం అనేది దానికి లీగల్ ఇన్డెప్త్ గా అర్థం తెలిసి ఉండకపోవచ్చు. అందుకని సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు అది ఏ మతమైనా సరే ఖచ్చితంగా చూడాలి. మీరు ఇందాక చెప్పారు కదా, మనిషి అన్నవాడు ఖచ్చితంగా చూడాలండి. ఖచ్చితంగా చూడాలి. రాబోయే కాలంలో అఖండ 3 కూడా వస్తుంది. ఇది ఎన్ని వేల కోట్లకి వెళ్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నాం. దాదాపుగా నేను అనుకోవడం 1000 కోట్లది దాటుతుందేమో అనుకుంటున్నా కలెక్షన్స్. ఇది మా లాభాలు అదే 1000 కోట్ల క్లబ్ లో చేరతాడేమో అని అనుకుంటున్నాను బాలకృష్ణ గారు. అండ్ ఇంకొకటి నాకెందుకో నేషనల్ అవార్డు వస్తుంది ఈ సినిమాకి అని అనిపించిందండి. అంటే అందులో ఉన్న ఫైట్లను చూసి చెప్తున్నారా అంటే, ఫైట్ల గురించి నేను అసలు దాని గురించి నేను మాట్లాడను. అందులో చెప్పినటువంటిది చిన్న అసలు అంటే మనకి కథగా ఆలోచిస్తే ఏదో ఒక వైరస్ మహాకుంభమేళాలో వదిలితే అది పైకి ఉద్భవించకుండా బయటికి రాకుండా దాన్ని ఏ విధంగా అణచాలి అనే ఉద్దేశంతో అఘోరా వస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో మహాకుంభమేళాలో డైరెక్ట్ గా కొంత పార్ట్ షూట్ చేశారు. ఇక్కడ కుంభమేళా జరుగుతున్నప్పుడే ఆ టైంలో 41 రోజులు నేను అలహాబాద్ లోనే ఉన్నా. కొంతమంది ఒరిజినల్ అఘోరాలని కూడా అందులో చూస్తారు ఆ కుంభమేళా దీంట్లో. చాలా అద్భుతంగా తీశారు. సరే, మ్యూజిక్ తమన్ గారు. అందులో నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే హైందవం అని ఒక పాట వస్తుంది. అద్భుతంగా ఉందండి పాట. ఆ మ్యూజిక్ గాని. మీరు చూసిన ఏ వర్షన్? తెలుగు వర్షనా, హిందీ వర్షనా? హిందీ అండి, హిందీ. మాకు తెలుగు రాదుగా ఇక్కడ. హిందీ ఆడియన్స్ తోటి కలిసి మీరు చూసారు కదా, ప్రీమియర్ షో చూసారు కదా, ఏంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేసింది? చాలా బాగుందండి. ఇటు సైడ్ విపరీతంగా వస్తాయి కలెక్షన్స్, డౌట్ లేదు అందులో. చాలా విపరీతంగా వస్తాయి. ఎందుకంటే భగవంతుడి సినిమాలు ఇటు పక్క చాలా వచ్చినా కానీ హిందీలో ఈ టైప్ ఆఫ్ సినిమా ఇక్కడ జనాలకి ఎక్కటం చాలా గొప్ప విషయం. అసలు బాలకృష్ణ గారే కనపడలేదండి. నిజంగా చెప్పాలంటే అదేదో అంటారే, సుమలతో పోయి సినిమా ఏమవుతుందో అని అనుకున్నారు కానీ ఎంత హైప్ వచ్చిందంటే పోస్ట్ పోన్ అయినా కానీ అనుకున్న దానికి డబల్ హైప్ వచ్చింది. ప్లస్ నాకు కాస్త బాధ కలిగించే విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య మీ హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ అనేది ఏదో పెట్టారు.